ఇరాన్ని సర్వనాశనం చేయగలిగి అమెరికా ఎందుకు చేయలేదు? ట్రంప్ అనేవాడు తన దేశం పరువు పోయినా ఎందుకు వదిలేశాడు? అతను వ్యాపారస్తుడు. దేశం పరువు కంటే వ్యాపారం ఎట్లా అన్నదే చూస్తాడు. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించి టోల్ గేట్ వసూలు చేయడం ద్వారా ఒక కొత్త ఆర్థిక మార్గాన్ని చూపించింది. అదే సందర్భంలో ఒక పెత్తనం ఎలా చెయ్యొచ్చు అని చూపించింది. ఆ పెత్తనాన్ని కంట్రోల్ చేసి ఇరాన్ నుండి హార్ముజ్ జలసంధిని విడదీయడం పెద్ద కష్టం కాదు కంట్రోల్ చేయడం. కానీ అమెరికా అట్లా చేయట్లేదు. కావాలని అంత పెద్ద సైన్యం, అంత పెద్ద యుద్ధ నౌకలు కలిగినటువంటి దేశం అంత వెర్రిదానిలాగా వెనక్కి వెళ్ళిపోతుంది. చివరికి ఇరాన్ మీద ఆయిల్ ఆంక్షలు ఎత్తేసి ఇరాన్ ఏం చెప్తే అది చేస్తానంటూ లెబనాన్ మీద దాడులు ఆపేస్తాం, లేకపోతే మీ మీద విధించిన ఆంక్షలు ఎత్తేస్తామని చెప్తుంటే దానివల్ల దానికి పోయేదేం లేదు, పరువు తప్ప. ఆ పరువును పక్కన పెడితే బోల్డ్ అంత ఆదాయం. హార్ముజ్ జలసంధిని జాయింట్గా మన ఇద్దరం కలిసి చేద్దాం అంటుంది. అంటే ఆ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలని ప్లాన్ చేస్తుంది అమెరికా ఇరాన్తో కలిసి. అది ఇరాన్కి నచ్చదు. తను ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది. అవసరమైతే తోటి ముస్లిం దేశమైనటువంటి ఈ హార్ముజ్ జలసంధికి అవతల పక్కన ఉన్న ఒమెన్తో కలిసి పంచుకుందాం అనుకుంటుంది. ఇంతవరకు నిన్న అమెరికా 4 అడుగులు వెనక్కి వెళ్ళినా ఇరాన్ హార్ముజ్ జలసంధిని వదిలిపెట్టలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.